గుంటూరు జిల్లా అనుపాలెంలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వరదలతో నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ మరి కాసేపట్లో అందిస్తారు. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కేబుల్ ఉంది సార్, స్ట్రైట్గా ఫ్రేమ్ బాగానే ఉంది సార్, బాగానే ఉంది సార్. అసలు ఎవ్వరు అర్థం లేదు. అనుపాలెంలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. రైతులతో ఆయన సంభాషిస్తుండడం మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్ చెప్పండి. జగన్ రెండో రోజు కూడా కొనసాగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నాం. అనుపాలెం అనే గ్రామంలో జగన్ ఇక్కడ రైతులతో మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే వరికి కూడా దెబ్బతిన్న నేపథ్యంలో వరి సాగుకు సంబంధించిన రైతులతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే భారీ వర్షాలు ఒక మెట్ట సంబంధించిన పొలాలే కాదు, అంటే ఇప్పటివరకు మిర్చి పత్తి గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇతర పొలాలతో పాటు చివరికి ఆ వరి పంట కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న నేపథ్యంలో ప్రస్తుతం జగన్ ఇక్కడ పరామర్శిస్తున్నారు. అనుపాలెం గ్రామంలోని ఒక రైతుకు సంబంధించి పంట పొలంకి జరిగిన నష్టాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. ఆ రైతులతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఒక్క రాజుపాలెం మండలమే కాదు, ఇటు దాచేపల్లి నుంచి ఇటు సత్యనపల్లి వరకు కూడా రాజుపాలెం మండలంతో సహా అనేక మండలాల్లో పెద్ద ఎత్తున రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా ఇక్కడ వాగులు వంకలు తీవ్ర స్థాయిలో పొంగి ప్రవహించాయి. 30 సంవత్సరాల వ్యవధిలో ఇప్పుడు మాత్రమే ఈ స్థాయిలో పొంగి ప్రవహించిన నేపథ్యంలో పంట పొలాలు పూర్తిగా తుడిచిపెట్టిపోయిన పరిస్థితి. ఈ కారణంగానే జగన్ ఇక్కడ పర్యటన చేస్తున్నారు. రెండో రోజు కూడా తన పర్యటన కొనసాగుతుంది. ఉదయం 11 గంటల సమయం పిడుగురాళ్ళ దాటం జరిగింది. అంటే 10 గంటలకే ఆయన పిడుగురాళ్ళలో బయలుదేరినప్పటికీ పెద్ద సంఖ్యలో రైతులు తరలి వచ్చారు. తమ గోడు ఆయనకి విన్నవించుకుంటున్న నేపథ్యంలో అక్కడే వారందరితో కూడా మాట్లాడుతూ జగన్ ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం అనుపాలెం అనే గ్రామం వరకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి తర్వాత రాజుపాలెం వెళ్తారు. అనంతరం రెడ్డిగూడెం గ్రామాన్ని చేరుకొని ఆయన పర్యటన ఈ రోజు ముగుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ గ్రామంలో ఆయన జగన్ పర్యటన కొనసాగబోతుంది. ప్రస్తుతం మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. ఇక్కడ ఒక మాగాడి భూమికి సంబంధించి జరిగిన నష్టాన్ని పరిశీలించిన తర్వాత రైతులతో మాట్లాడిన జగన్ మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం తన వెహికల్లో ఎక్కబోతున్నారు. అక్కడి నుంచి రాజుపాలెం గ్రామానికి ఆయన చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తంగా చూస్తే గుంటూరు జిల్లాలో దాదాపు 406 కిలోమీటర్ల మేర R&B రోడ్లు కూడా తీవ్ర స్థాయిలో నష్టం జరిగిన నేపథ్యంలో జగన్ వస్తున్న రోడ్డు మార్గంలో కూడా పరిస్థితిని అంచనా వేస్తూ ఆయన రావడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ కూడా గుంటూరు జిల్లాలో 67 గ్రామాలకు సంబంధించి ఇంకా తాగునీరు కూడా అందని పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే వాటి తాలూకు 28 మంచినీటి పథకాలు అయితే ఉన్నాయో వాటికి మరమ్మతులు ఇంతవరకు జరగని నేపథ్యంలో ప్రస్తుతం కూడా వాటి గురించి జగన్ ఆరాధిస్తున్నారు. ఇప్పటివరకు అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, ఎందుకు స్పందించట్లేదు, కనీసం నష్టపరిహారం సంగతి అడ్డపెడితే ఇక్కడ మంచినీరు మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయింది అంటూ ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం మనం వచ్చిన రాజుపాలెం మండలం ఏదైతే ఉందో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోయారు. 8,000 హెక్టార్లో పత్తి పంట దగ్ధమైంది. దాదాపు 2,500 హెక్టార్లో మిర్చి పంట పూర్తి స్థాయిలో నాశనం అయిపోయిన పరిస్థితి, సర్వనాశనం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 2 వాగులు, ఏదైతే కోటేరు వాగు, కొండమోటు వాగు, ఈ 2 కూడా పూర్తి స్థాయిలో పొంగిన నేపథ్యంలో ఇక్కడ వరద ఉధృతి కారణంగా ఇంత తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. పంట పొలాలు పూర్తిగా తుడిచిపెట్టిపోయిన నేపథ్యం ఇక్కడ ఉన్న నేపథ్యంలో జగన్ ఇక్కడ తన పర్యటన కొనసాగిస్తున్నారు. హరి.